అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్. ఇవాళ కాళేశ్వరంపై కేసీఆర్ తన అభిప్రాయం చెప్పారు. ఇక ఎల్లుండి అన్ని విషయాలు ప్రజల ముందుంచుతా అన్నారు ఆయన. ఏడాదిన్నర పాలనలో ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదన్నారు. మేము కేసీఆర్ ను వేధించడం లేదు, కాళేశ్వరం కమిషన్ తన పని తాను చేస్తోందంటూ వ్యాఖ్యానించారు రేవంత్. ఇక కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కూడా మాట్లాడారు. తన దగ్గరున్న శాఖలను కొత్త మంత్రులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అన్నారు రేవంత్. శాఖల మార్పుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత శాఖల కేటాయింపుపై రివ్యూ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. పని భారమని భావిస్తున్న మంత్రుల శాఖలను కొత్త వారికి అప్పగిస్తామన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం కాదు అన్నారు. నేను ఈ ప్రభుత్వానికి నేతృత్వం మాత్రమే వహిస్తున్నాను. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా మంత్రి పదవులు ఇవ్వలేదన్నారు. ఇక కేసీఆర్ కేబినెట్ లో ఒక్క ఎస్సీకి మంత్రి పదవి ఇచ్చారన్నారు. 15% ఉన్న ఎస్సీ ఎస్టీల్లో 5గురికి మంత్రి పదవులు ఇవ్వడం చరిత్రలో తొలిసారి అన్నారు రేవంత్. మరోవైపు తానున్నంత వరకు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేది లేదన్నారు రేవంత్. కవిత, కేటీఆర్, హరీష్ అసెంబ్లీ రౌడీ సినిమాలో భాషా బ్యాచ్ లాంటి వాళ్ళన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ కొరివి దెయ్యాల ఫ్యామిలీ అని గతంలో చెప్పానన్నారు. మీడియాని తమ వైపు తిప్పుకునేందుకే బీఆర్ఎస్ నేతల డ్రామాలు అని అన్నారు రేవంత్. ఇక ఇదే చిట్చాట్ లో మాట్లాడుతూ తెలంగాణకి అన్యాయం చేస్తోంది కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటోంది కిషన్ రెడ్డి అంటూ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా కిషన్ రెడ్డి తీసుకురాలేదన్నారు. ఇక తెలంగాణ అంశాలపై కేబినెట్ మంత్రిగా తనతో ఒక్క రివ్యూ కూడా జరపలేదన్నారు. తన ఢిల్లీ పర్యటన కేవలం కర్ణాటకలో కులగణన గురించే అన్నారు రేవంత్. తెలంగాణలో కులగణన సర్వే ఆధారంగా పార్టీ మంత్రి పదవులు ఇచ్చామని, కులగణన ఆధారంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు రేవంత్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు రేవంత్. ఇవాళ కాళేశ్వరంపై కేసీఆర్ తన అభిప్రాయం చెప్పారు. ఇక ఎల్లుండి అన్ని విషయాలు ప్రజల ముందుంచుతా అన్నారు. ఏడాదిన్నర పాలనలో ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు తాను పాల్పడలేదన్నారు. మేము కేసీఆర్ ను వేధించలేదన్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు రేవంత్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.